ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏంటమ్మా అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు? ముందు లోపలికెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అవునరా, భోజనం చేస్తూ అన్ని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. రా. అవును, ఇంకా ఆ లాడ్జిలోనే ఉంటున్నారా? లేదమ్మా, ఆ లాడ్జి బాగా ఇరుకైపోయిందని వచ్చే ముందే ఫ్లాట్లోకి షిఫ్ట్ అయ్యాం. అవును, అంత అర్జెంట్ ఏమొచ్చింది? రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు. రంగయ్య గారు రోజు ప్రాణాలు తెస్తున్నారు. దేనికట ప్రాణాలు తీయడం? అదేరా, వాళ్ళ కూతురు గజ్జలక్ష్మి గురించి. ఒకటే కూతురు, 50 ఎకరాల పొలం, కట్న కానుకలు కూడా నువ్వు అడిగినంత ఇస్తా ఉంటున్నారు. నువ్వు ఎన్ని బొమ్మలు గీస్తే మాత్రం అంత డబ్బు సంపాదీయగలవురా? నా పెళ్లి గురించి నా నిర్ణయం నాకుంది. నీ నిర్ణయం నీదైతే ఇక మేం దేనికి, మా పెద్దరికం దేనికి? అంటే నా ఇష్టాలతో మీకేం పనిలేదా? ఏంట్రా నీ ఇష్టం? పెద్దవాళ్ళకి మాకు తెలీదా మీ మంచి అడ్డలో? ముందు వాడిని భోజనం చేయనివ్వండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇంకా ఏమిటే మాట్లాడేది? ఇప్పుడు రంగయ్య గారికి ఇచ్చిన మాట ఏం కావాలి? రేపు ఆయన మొహం ఎలా చూడాలి? తెలివి ఎక్కువైపోయి చదువుకోకముందు కాకరకాయని, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నట్టుంది వాడి పరిస్థితి. నువ్వు వెళ్ళి మాట్లాడు వాడితో నిదానంగా. ఒరే, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నాన్నగారు చెప్పేది కూడా నీ మంచి కోసమేగా. నువ్వు చదువుకున్నవాడివి, ఏది మంచో ఏది చెడో కాస్త ఆలోచించరా. నేను మార్కెట్ పోతాండా, లోపల మంచిగా గడిగి పెట్టుకో. గట్లనే. గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు. నమస్తే. ఏందివా, నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటరు, బేబీ అజ్జన మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఇదేందివా, కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరునా? మేడం, మేడం, బాత్రూమ్ క్లీనింగ్. కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేను, మిథున్ ఇంట్లో నేను, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh, oh. 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 కేంద్రవారి, నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్లో దూరినావు. అవు, ఇందాక నువ్వు నాకు ఏం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పాలి? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి, నేనేమైనా గ్రామంకెళ్ళి వచ్చినాను అనుకున్నావు చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్లో పాస్ అందులో ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో ఇంత గది ఉంటుంది, గది అట్టుకు పడుతుంది. ఒక్క బాలిట్లో వచ్చినావంటే గది ఎత్తుకో, గటైతి ప్యాంటు కింద గదించు, గది పట్టుకో. అసలు నీ కథ ఏంటి? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్లా బయటికి పోగానే లట్ట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. గదేదైనా చెడు జరుగుంటే ఈ తాత పని ఏం కావాలి? చూడు, అసలే మీ అమ్మ నాన్న విమాన ప్రమాదంలో సచ్చి ఈ తాతని సొగం చంపిండ్రి. నువ్వు కూడా గిట్లా చేసినావనుకో నేనేమైపోవాలి? అందుకేనమ్మా జరంత మంచిగుండి హుషారుండాలి బిడ్డ. నా మాటినమ్మా, పద. సారీ. ఫ్లైట్ ల్యాండింగ్ ఎన్ని గంటలకు రా? 11:40 డ్రైవర్ త్వరగా పని.
క్లైమేట్ ఏం బాగలేదు. మన ట్రావెల్స్ పొజిషన్ ఏమిటి? ఒరిస్సా కోస్ట్ లైన్ లో ఉన్నాయి సార్. హాల్మార్క్ కంపెనీ వాళ్ళు చెక్కు పంపించారా? పంపించారు సార్. 34 lakhs డీడీ పంపించారు. ప్యాకింగ్ సరిగ్గా లేదని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ పేమెంట్ సరిగ్గా ఉందట. గుడ్ మార్నింగ్ జాన్సన్. ఓ వెల్కమ్. హౌ ఆర్ యు డార్లింగ్? ఫైన్. నీ పాప? నో, మన పాప. రాబర్ట్ ప్రేమనిపది. ఎస్ సార్. లేదు బాస్. నాన్ సెన్స్. రోసీ, రావాల్సింది రాలేదు. ఏమైనట్టు? రాబర్ట్, బాంబే కనెక్ట్ చేయి. మైకేల్, బాస్తో మాట్లాడు. ఏమిటి ఎంటీ ప్రేమ పంపించావు? మీరే చెప్పినట్టుగా ప్రామ్ హ్యాండిల్లోనే ఫిక్స్ చేసి పంపించాను. ఎయిర్పోర్ట్ లో కూడా నేనే సెండ్ ఇచ్చాను. ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? రోజీ, ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడికైనా వెళ్ళావా? లేదు సార్, డైరెక్ట్ గానే వచ్చాను. రాబర్ట్, ఎయిర్పోర్ట్ లో ఎంక్వైరీ చేసి ఏమైందో కనుక్కో.